మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వధావాన్ పోర్ట్ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ని కోట్లతో ప్రారంభించారు? 76,000 కోట్లతో. సాగర్ జలాల్లో కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా గోవా నౌక నిర్మాణ కేంద్రం జిఎస్ఎల్ నిర్మించిన ప్రత్యేక నౌక ఏది? సముద్ర ప్రతాప్. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించిన పోర్టల్ ఏది? షీ బాక్స్ పోర్టల్ మహిళల వేధింపులపై ఫిర్యాదులు చేయడానికి. ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్ 2024 ముఖ్యంతిథిగా హాజరైన వారు ఎవరు? తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అణు జలాంతర్గామి ఏది? ఐఎన్ఎస్ హరిఘాత్. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఐపీఎస్ అధికారి రాజ్వీందర్ సింగ్ భట్టి. కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సంఘం అవార్డు 2021ని అందుకున్నవారు ఎవరు? ప్రముఖ రచయిత సాహితీవేత్త బేతవోలు రామబ్రహ్మం. దేశంలోనే అత్యధిక సంపద కలిగిన వ్యక్తిగా మళ్లీ నిలిచినవారు ఎవరు? గౌతమ్ ఆదానీ అని ఇండియా రిచ్ లిస్ట్ 2024 తెలిపింది. పారాలింపిక్స్లో రెండోసారి వరుసగా స్వర్ణం గెలిచి రికార్డులకెక్కిన తొలి భారత అథ్లెట్ ఎవరు? అవని లేఖరా. ఒక 100 మీటర్ల పరుగులో కంచు పతకం సాధించిన భారత అథ్లెట్ ఎవరు? ప్రీతి పాల్. కేంద్ర రైల్వే మంత్రి ఎవరు? జవాబు అశ్విని వైష్ణవ్. ఇటీవల కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షం అంగన్వాడీలుగా మార్చిన కార్యక్రమం పేరు ఏమి? పోషణ్ బి పడాయి బి కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్ ఎంత? 49,393 కోట్ల రూపాయలు. ఈ నెల 25న చెన్నైలో మరణించిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు? సిటీ కురియన్. శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు ఏ నెలలో జరగనున్నాయి? సెప్టెంబర్ 21న. 25వ విజయ్ దివాస్ సందర్భంగా ప్రధాని మోదీ సందర్శించిన యుద్ధ స్మారకం ఎక్కడ ఉంది? ద్రాస్. అగ్నిపథ్ ప్రధాన లక్ష్యం ఏమిటి? సైన్యంలో యువ రక్తం ఉండటం. మార్చి నెల నాటికి దేశంలో పెరిగిన డిజిటల్ చెల్లింపుల శాతం ఎంత? 12.6%. ఈశాన్య భారత నుంచి మొట్టమొదటిగా యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ సంపద ఏది? అస్సాం సంపదలు. ప్యారిస్ ఒలింపిక్ పోటీలలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎవరు? జముయో ఎమ్మెల్యే శ్రేయాసి సింగ్. ఏపీ రాజధాని అమరావతి ప్రాధాన్యతకు కేటాయించిన బడ్జెట్ ఎంత? 50,474 కోట్లు. భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎవరు? గౌతమ్ గంభీర్. గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలో భారత క్రికెట్ జట్టు మొదటి మ్యాచ్ ఎవరితో ఆడింది? జూలై 27న శ్రీలంకతో పల్లెకేలేలో ఆడింది. పంజాబ్ రాష్ట్ర గవర్నర్ ఎవరు? గులాబ్ చంద్ కటారియా. తెలంగాణ గవర్నర్ ఎవరు? జిష్ణుదేవ్ వర్మ. భారత పురుషుల క్రికెట్ జట్టు పూర్తిస్థాయి టీ20 కెప్టెన్ ఎవరు? సూర్యకుమార్ యాదవ్. P4 అంటే ఏమిటి? పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్. బడి పిల్లలు మధ్యాహ్న భోజన పథకానికి ఏపీ ప్రభుత్వం ఎవరి పేరు పెట్టింది? డొక్కా సీతమ్మ పేరు. జగనన్న ఆణిముత్యాలు పథకానికి ప్రస్తుతం ఉన్న ఏపీ ప్రభుత్వం పెట్టిన పేరు?
అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. భారతదేశ విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎవరు? ఎస్ జయశంకర్. ఇటీవల ఢిల్లీలో జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం ఎన్నోవది? 46వ సమావేశం. పారిస్ ఒలింపిక్స్లో మనుభాకర్ ఎవరితో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ టీం విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది? సరబ్జ్యోతి సింగ్. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిన్నారుల భవిత కోసం కొత్తగా ప్రవేశపెట్టిన స్కీమ్ ఏది? ఎన్పీఎస్ వాత్సల్య స్కీమ్. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం ప్రకారం పదవి విరమణ పొందిన సైనిక అధికారులకు పింఛను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైనందున సుప్రీంకోర్టు కేంద్రానికి ఎంత జరిమానా విధించింది? 2 లక్షలు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ రాష్ట్రాలదే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అందులో ఎంత మెజారిటీతో తీర్పు వెలువరించింది? 6.1 మెజారిటీ. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడి సఫారీ పార్కులో ఉన్న అక్బర్ సీత పేర్లు కలిగిన మగ ఆడసింహాలను కొత్తగా పెట్టిన పేర్లు ఏమిటి? సూరజ్, తాన్యా. అటల్ మారథాన్లో 2023-24 సంవత్సరానికి ఆన్లైన్ ప్రాజెక్టు పోటీలో ఏపీకి ఎన్నో ర్యాంకు లభించింది? 2వ ర్యాంక్. అటల్ మారథాన్ ఆన్లైన్ ప్రాజెక్ట్ పోటీలు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయి? ప్రతి ఏటా నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ఎవరు? అనుప్రియ పాటిల్. జీవన్ దాన్ జాతీయ పురస్కారం ఎవరు అందుకున్నారు? తెలంగాణ జీవన్ దాన్ ఇన్ఛార్జ్ స్వర్ణలత. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? 69% ఓట్లతో భారత ప్రధాని మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రధాన వ్యోమగామిగా ఐఎస్ఎస్ చేపట్టబోయే యాత్ర కోసం ఎవరిని ఎంపిక చేసింది? గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ఎక్కడ జరిగింది? ఢిల్లీలో. దిగ్గజ నృత్య కళాకారుని యామిని కృష్ణమూర్తి ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఏ రోజున మరణించారు? ఆగస్టు 3వ తేదీన. 10వ విడత ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా జూలై నెలలో ఎంతమంది చిన్నారులకు విముక్తి కల్పించినట్లు తెలంగాణ మహిళా భద్రత విభాగం తెలిపింది? 3076 మంది చిన్నారులు. ఇందులో 2772 మంది బాలురు, 304 బాలికలు. చైనా భారీ జలవిద్యుత్ కేంద్రం సూపర్ డ్యాం ఏ నదిపై నిర్మాణానికి సిద్ధమైంది? బ్రహ్మపుత్ర నదిపై. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్పై ఒలింపిక్ ఫైనల్లో ఎంత బరువు ఎక్కువ ఉండటంతో ఐఓసీ అనర్హత వేటు వేసింది? 100 గ్రాములు. బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత ఎవరు? నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్. ఎస్బీఐ చైర్మన్గా ఎన్నికైన తెలుగు వ్యక్తి ఎవరు? చల్లా శ్రీనివాసులు శెట్టి. ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్న అత్యున్నత పౌర పురస్కారం ఏది? కాంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫీజీ. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్న అత్యున్నత పౌర పురస్కారం ఏ దేశానికి సంబంధించింది? ఫీజీ దేశానికి. భారత అపురూప పాలరాతి కట్టడం తాజ్ మహల్ దగ్గరికి నీటి సీసాలను తీసుకెళ్లడానికి నిషేధించింది ఎవరు? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ. తొలి విజ్ఞాన రత్న పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఎవరికి ప్రకటించింది?
జీవరసాయన శాస్త్రవేత్త గోవింద రాజన్ పద్మనాభంకు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ చేతుల మీదుగా జాతీయ చేనేత పురస్కారం 2023ను అందుకున్నది ఎవరు? చేనేత కళాకారుడు కర్నాటి ముఖేష్. ఒలింపిక్ ముగింపు కార్యక్రమంలో భారత యువ షూటర్ మనుభాకర్తో పాటు పాల్గొన్న క్రీడాకారుడు ఎవరు? సీనియర్ హాకీ గోల్ కీపర్ శ్రీజేష్. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ఎవరు? టివి సోమనాథన్ తమిళనాడుకు చెందినవారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్న తిమోర్ లెస్ట్ అత్యున్నత పౌర పురస్కారం ఏది? గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్. భారత జాతీయ గీతం జనగణమన గానంతో గిన్నిస్ రికార్డు సాధించింది ఎవరు? 3 గ్రామీ అవార్డుల విజేత రికీ కేజ్. పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ క్రీడలు ఎన్నవవి? 33వ ఒలింపిక్ క్రీడలు 17 రోజుల పాటు జరిగాయి. ఆగస్టు 10న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సెంట్రల్ బోర్డు నిర్వహించిన సమావేశం ఎన్నవది? 609వ సమావేశం. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కోసం తెలంగాణలోని ఏ ప్రాంతం నుంచి జాతీయ జెండాల సరఫరా జరిగింది? తెలంగాణలోని సిరిసిల్ల నుంచి. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్ అభివృద్ధి చేసిన 109 రకాల నూతన వంగడాలను ప్రధాని మోదీ ఎక్కడ ఆవిష్కరించారు? ఢిల్లీలోని పుస కాంపస్లో. నీటిపై తేలియాడే అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టు ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు? మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో ఆగస్టు 8న. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఏ రోజున అన్న క్యాంటీన్ ప్రారంభించారు? ఆగస్టు 15న గుడివాడలో. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఎవరు? కటికి తల శ్రీనివాస్ తెలంగాణ ఐఏఎస్ అధికారి. ప్రో కబడ్డీ లీగ్ 11 సీజన్కు ముందు నిర్వహించిన వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు ఎవరు? సచిన్ తన్వార్ తమిళ్ తలైవాస్ 2.15 కోట్ల రూపాయలు. పదకొండవసారి స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ ఎన్ని నిమిషాలు సుదీర్ఘ ప్రసంగం చేశారు? 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం. ఎన్ఐఎన్ విడుదల చేసిన పుస్తకం పేరు ఏమిటి? వెజిటేబుల్స్ అనే పుస్తకం ఆగస్టు 15న 2030 నాటికి భారతదేశంలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు సృష్టించవలసిన అవసరం ఉంది? 14.80 కోట్ల ఉద్యోగాలను. 15,000 అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా నేలకు దించిన పోర్టబుల్ ఆసుపత్రి ఏది? ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్. కోడ్ గ్రే ప్రోటోకాల్ అమలు చేయాలని ఆదేశించిన రాష్ట్రం ఏది? కేరళ రాష్ట్రం. ఆగస్టు 23న ఉక్రెయిన్లోని కీవ్లో భారత ప్రధాని మోదీ ప్రయాణించిన అత్యంత సురక్షితమైన రైలు బండి ఏది? ట్రైన్ ఫోర్స్ 1. సీనియర్ గోల్ కీపర్ ఆర్పి శ్రీజేష్కు కేరళ ప్రభుత్వం ప్రకటించిన నగదు పురస్కారం ఎంత? 2 కోట్లు. పారిస్ పారా ఒలింపిక్స్లో భారత బృందానికి చెఫ్ డి మిషన్గా ఎంపికైంది ఎవరు? పీసీఐ ఉపాధ్యక్షుడు సత్యప్రకాష్. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చిన ర్యాంకుల్లో ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా రెండోసారి ఎంపికైనవారు ఎవరు? ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2023 సీజన్ ద్వారా బీసీసీఐ సమకూర్చుకున్న అదనపు ఆదాయం ఎంత? 5,120 కోట్లు. నేషనల్ జియో సైన్స్ 2023 అవార్డు అందుకున్న హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ ఎవరు? హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ నరసింహం మంగదొడ్డి. ఫుడ్ అండ్ డ్రింక్ 2024 ఇచ్చిన ర్యాంకుల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత బలమైన డెయిరీ బ్రాండ్ ఏది? అమూల్ బ్రాండ్. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ చంద్రుడి ఉపరితలమంతా ఏ మట్టితో కప్పబడి ఉందని విశ్లేషించారు? ఫెర్రాన్ అనార్దోసైట్తో. దేశంలో తొలి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ఏది? రూమీ 1. రూమీ 1 తయారుచేసిన సంస్థ ఏది? స్పేస్ జోన్ ఇండియా సంస్థ. ఉద్యోగుల రక్షణకు రైట్ టు డిస్కనెక్ట్ చట్టాన్ని తీసుకొస్తున్న దేశం ఏది? ఆస్ట్రేలియా. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? డిఎండి గీతా గోపీనాథ్. జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి? 3 దశల్లో సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న. ఒడిశాలోని బ్రహ్మపుర విశ్వవిద్యాలయం కనుగొన్న కొత్త ఉభయచర జీవి ఏది? 13 జతల కాళ్ల కొత్త ఉభయచర జీవి ఆంపిపాడ్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆగస్టు 16న షార్ నుంచి ప్రయోగించి విజయవంతమైన ఉపగ్రహ వాహక నౌక ఏది? SSLV-D3. గ్లోబల్ సౌత్ 3వ వర్చువల్ సదస్సు ఏ దేశం నిర్వహించింది? భారత్. XA సహాయంతో తక్కువ దుష్ప్రభావాలు ఉన్న యాంటీబయాటిక్ మందులను తయారు చేయడానికి ప్రయోగాలు చేస్తున్న యూనివర్సిటీ ఏది? యూనివర్సిటీ ఆఫ్ మనిటోబా, కెనడా. ఇటీవల అరెస్టు అయిన టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు ఎవరు? CEO పావెల్ దురోవ్. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల అమెరికాలో ఎవరితో భేటీ అయ్యారు? అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్తో. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడం అందరి బాధ్యత అని ఇటీవల ఏ సమ్మేళనంలో ప్రధాని అన్నారు? పతి దీదీ సమ్మేళనంలో. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్లో కేంద్రం ప్రకటించిన కొత్త జిల్లాలు ఎన్ని? 5. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా ఎవరు నియమితులయ్యారు? బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. నాస్కామ్ చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు? శాప్ ల్యాబ్స్ ఇండియా ఎండి సింధు గంగాధరన్. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు 2024కు సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న తెలుగు శాస్త్రవేత్తలు ఎవరు? ఎస్ఎల్ కృష్ణమూర్తి, డాక్టర్ రాధాకృష్ణ గంటి. అంతర్జాతీయ అరుదైన గౌరవ ఫెలోషిప్ అందుకుంది ఎవరు?
కిమ్స్ ఉషా లక్ష్మి వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ రఘురాం. దేశంలోని మైనింగ్ తవ్వకాల్లో భారీ వజ్రం ఎక్కడ బయల్పడింది? బోట్స్వానాలో 2492 క్యారెట్ల భారీ వజ్రం. ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? తన్వి పత్రి. ఆగస్టు 24న భారత క్రికెట్ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ ఎవరు? శిఖర్ ధావన్. జాతీయ అంతరిక్ష దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము? ఆగస్టు 23. గగనయాన్ ద్వారా వ్యోమగాములతో అంతరిక్షంలోకి ఇస్రో పంపనున్న జీవి ఏది? ఈగ. ఇటీవల భారత్ సింగపూర్ మధ్య జరిగిన సమావేశం దేనికి సంబంధించింది? భవిష్యత్తులో అభివృద్ధి చెందనున్న 6 రంగాలు 6 పిల్లర్స్ పై. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిని కలిసి శాంతి చర్చలు జరుపుకుని యుద్ధానికి ముగింపు పలకాలని సూచించారు? ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి